హలో అండి, పాతకాలపు రెసిపీ అదేనండి పెసరకట్టు. ఎంతమందికి తెలుసు? మా అత్తయ్య గారు అయితే చాలా బాగా చేసేవారు. మా అత్తయ్య దగ్గర నుంచి ఈ వంట అనేది నేను నేర్చుకున్నాను. ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఇలా నేను చూపించినట్టుగా చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్లో అరకప్పు పెసళ్ళు అరగంట ముందు నానబెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ తర్వాత విజిల్ తీసేసి చల్లార్చుకోవాలి. అది చల్లారేలోగా ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, నువ్వులు, బియ్యం నేను 1 టేబుల్ స్పూన్ 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. సో మొత్తం వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం కారం అనేది ఎక్స్ట్రా ఏం వేయట్లేదండి. పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి అదే సరిపోతుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఎండుమిర్చి ఇంకొంచెం 4 వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద వేరొక గిన్నె పెట్టేసి అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, మునక్కాయలు ఈ మొత్తం వేసేసి మంచిగా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్టు, ఆ పేస్టు కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి 1 గ్లాస్ వాటర్ అనేది వేసేసి మంచిగా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మునక్కాయలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మునక్కాయలు చక్కగా మగ్గాయి కదా. ఇప్పుడు మనము పెసర్లు ముందుగానే కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, వాటర్తో సహా ఆ పెసళ్ళు మునక్కాయల కర్రీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. దించేటప్పుడు కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి దించేయడమే. అంతే, ఎంతో రుచికరమైన పెసరకట్టు రెడీ అయినట్టే. ఈ కర్రీ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఇంట్లో ట్రై చేసి దీని రుచి ఎలా ఉందనేది నాకు కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలంటే ఉంటా మరి. బాయ్.